సార్ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నేను అంటే రీసెంట్గా తిరుమల వెళ్ళినప్పుడు నాకు ఫేస్ అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట నాతో క్యాజువల్గా మాట్లాడిన తర్వాత నేను జర్నలిస్ట్ అని తెలుసుకొని మీరు రికార్డ్ చేయలేదు కదా సార్ అని అంత భయపడ్డారు. అంటే మీరు ఏదైతే రూల్ ఆఫ్ లా అనేది ఉందో అది అక్కడ లేదు అనే భావన, వాళ్ళు అక్కడ ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. వాస్తవం. నిజం చెప్పాలంటే దేశం మొత్తంలో కూడా చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాంసం తింటున్నాం కాదని బౌద్ధులు కూడా మెడలు వేసిన పరిస్థితి వచ్చింది. ఒక గీత దాటిపోతున్నారు, మరీ బరి తెగిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా బడితో వాడిదే బర్రె అన్న లోకంలో ఉన్నాం. దాన్ని మార్చాలి. కానీ కనీసం కొంత బిడియము, ఒక గీత దాటకూడదు అనేటువంటి ఒక సంస్కారం ఉండేది. అది కూడా పోయినప్పుడు ఈ భయం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో నాకు అర్థమైనంత వరకు ఆ పరిస్థితి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఒక్కచోట చట్టబద్ధ పాలన లేకుండా నేను అంటలేదు. దేశంలో ఎక్కడ చట్టబద్ధ పాలన తీసుకుంటే కానీ ఇక్కడ శృతి మించిపోయింది. ఆ శృతి మించకుండా కాపాడాలి. దీర్ఘకాలంలో చట్టబద్ధ పాలన అన్ని చోట్ల పూర్తిగా పెంచాలి. ₹1 తీసుకున్నానని చెప్పి చెప్తున్నారు. ఆయనేమో గుంటూరు నుంచి తెనాలికి 28 కిలోమీటర్స్ హెలికాప్టర్లో వెళ్ళారు. అమరావతి అది 1 సెంట్ భూమి పంచడానికి 8 కిలోమీటర్స్ అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళారు. ఇవాళ లేటెస్ట్ ఏంటంటే 2 హెలికాప్టర్స్ కావాలి ముఖ్యమంత్రికి, ఒకటి వైజాగ్లో ఇంకోటేమో విజయవాడలో పెట్టుకోవాలి అని చెప్పి ఆయన ఆల్రెడీ 300 కోట్లు ఏమో అది రెంట్ అవుతుందని చెప్పి లెక్కేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? నేను వివరాల్లోకి వెళ్ళను. ఏంటంటే ఒక ప్రభుత్వం పరిపాలన కోసం, ప్రజల సంక్షేమం కోసం కొన్ని ప్రభుత్వంలో కీలకమైన అధికారులకు కానీ నాయకులకు కానీ సౌకర్యాలు ఇస్తే తప్పని నేను అనుకోవట్లేదు. కానీ 2 విషయాలు. రాచరిక స్వభావం ప్రభుత్వాల్లో అన్ని రాష్ట్రాల్లో, కొద్ది రాష్ట్రాల్లో కొంతమంది తప్ప బాగా పెరిగిపోయింది. ఒక నిజాం ప్రభువులాగా, ఒక మొఘల్ చక్రవర్తిలాగా ఎన్నికైనటువంటి నాయకులు భావించుకుంటున్నారు తమను తాము. ప్రభుత్వంలో మౌలికమైన ఏంటంటే ప్రజలకి మంచి పాలన అందించడం కోసం కావాల్సిన మేరకు ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికో మంత్రి గారికో ఉన్నతాధికారికో ఏసీ కూడా లేకుండా ఎండల్లో పనిచేయమంటే ఆయన పని వల్ల ప్రజలకు ఫలితం రాదు. ఏసీ వద్దని మనం అంటల్లా, ఆయనకు ఒక పనికొచ్చే కారు వద్దని మనం అంటల్లా. మినిమం నీడ్స్ కాదన్న ఎవరు, ఆయన పని సమర్థంగా చేసేందుకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలి. కానీ 15 లక్షలతో 20 లక్షలతో కారు వచ్చేది 70 లక్షల రూపాయల కారు కావాలన్నా మీకు? ఇక్కడ మనం హాయిగానే ఉన్నాం కదా, కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇక్కడ అవసరమైతే ఏసీ వేసుకుంటున్నాం కదా. 10-20 కోట్ల రూపాయలతో మీ ఆఫీస్ రూమ్ కావాలన్నా మీకు? దుబారా ఖర్చు అక్కర్లేదు, రాచక స్వభావం అక్కర్లేదు. మనకేమిటంటే ప్రజాధనాన్ని చాలా చులకనగా, చాలా అవమానంగా ప్రజల డబ్బు అని చెప్పంటే దానికి అసలు లెక్కే లేదు మనకి. ప్రభుత్వంలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే సొంత డబ్బును ఖర్చు పెట్టడంలో ఎంతటి జాగ్రత్తని పాటిస్తారో ప్రజాధనం ఖర్చులో అంత జాగ్రత్తని పాటించాలి. ఎన్టీ రామారావు గారు గొప్ప ఉదాహరణ. ఆయన కారు బాగా పనిచేయట్లేదు, పాత కారు, డొక్కు కారు అయిపోయింది, పికప్ రావటం లేదు. మరి ఏదో ముఖ్యమంత్రి కానీ థ్రెట్స్ ఉంటాయి, నక్సలైట్ థ్రెట్ ఉంటుంది, మరో థ్రెట్ ఉంటుంది, అఘాయిత్యానికైనా పాల్పడొచ్చామో అని సెక్యూరిటీ వాళ్ళు గొడవ చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. కారు మంచిది కావాలండి, పికప్ బాగోలేదు, రిస్క్ అయిపోతుందని చెప్పని. నేను ఆయనకి ఏమండి కారు కొందామంటే 2 లక్షల రూపాయలు ఆ రోజుల్లో కారు, అంబాసిడర్ డొక్కు కారు అది 2 లక్షలు పోయేది. 2 లక్షల రూపాయలు కారు కొందామంటే డబ్బులు వేస్ట్ చేసే ప్రకాశం రిపేర్ చేస్తే పోలా అని చెప్పి రిపేర్ చేయించాడు ఆయన. అక్కడ ఆ రోజుల్లో ఓల్డ్ జిఏడి అనేవాళ్ళు, పాత సెక్రటరీలో మధ్యలో ఉండేది. అక్కడ సీఎం, కొంతమంది సీఎం ఉండేవాళ్ళు. అక్కడ సీఎం బ్లాక్కి వెళ్తే ముఖ్యమంత్రి గారికి అక్కడ ఆఫీస్గా దాన్ని చేయడం కోసం చెప్పి మేము పెట్టిన ఖర్చు 10,000 రూపాయలు. అది కూడా నా బలవంతం మీద పెట్టిన ఖర్చు. పూర్తిగా కింద ఈ పాత డొక్కు పట్టినటువంటిది ఏదో ఒక మనకు నొలక, ఆ నొలకది ఇది ఉండేది, ఆ డస్ట్ అది ఉండి బాగా దగ్గు, ఎలర్జీ అంతా వచ్చేస్తాం ముఖ్యమంత్రి గారికి, నాకు, మా అందరికి కూడా. అప్పుడు నేను గట్టిగా గొడవ చేసి అది తీసేసి వినాల్ ఫ్లోరింగ్ ఇస్తే మాకు 10,000 15,000 అయింది, అంతే ఖర్చు. ఒక్క పైసా వేరే ఖర్చు లేదు. ప్రజల్ని ప్రేమించేవాళ్ళు ప్రజాధనాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. రాచరిక స్వభావం ఉన్నవాళ్ళు ప్రజాధనాన్ని సొంత డబ్బుని కాపాడుకుని పెంచుకుని ప్రజాధనాన్ని దుబారా చేస్తారు. అవసరమైన మేర ఖచ్చితంగా ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. కానీ ప్రజాధనాన్ని సొంత అహంకారం కోసమో, కొంతమంది 500 కార్లతో వెనకాల ర్యాలీలు, ఎవడు బాబుగాడు సొమ్మండి ఇది? ఇదా ప్రజలు మీకు బాధ్యత ఇచ్చిన కారణం? కాబట్టి ఇది ఒక రాష్ట్రంలో కాదు, ఎక్కడున్నా సరే ప్రజలు నిరసించాలి. ఇది మన డబ్బు,
కష్టించి పని చేసేవాళ్ళు, చెమటోడ్చి కష్టపడేవాళ్ళు. రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు పన్నులు కడితే ఆ పన్నులతో మిమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఓటుతో మీరు అక్కడ కూర్చున్నారు. ఒంటి దగ్గర పెట్టుకున్న అధికారులు కానీ ఎన్నికైన వాళ్ళు కానీ ప్రవర్తించడం అవసరం. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే చేసిన పని ప్రజావేదిక కూల్చేయటం. ఆ తర్వాత లేటెస్ట్ 3 రాజధానులు అని చెప్పి వైజాగ్లో 450 కోట్లు పెట్టి సుమారుగా అక్కడ రిషికొండలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టడం. ఇవన్నీ ఎలా తీసుకోవాలి? పరిపాలనలో భాగంగా తీసుకోవాలా? వ్యక్తుల్లోకి నేను వెళ్ళాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఇక ఈ వ్యక్తుల వివాదాలకు వెళ్ళదలుచుకోలేదు. కానీ ఖచ్చితంగా పరిపాలన గాడి తప్పింది. సంక్షేమ అభివృద్ధి సమతూకం దెబ్బతిన్నది. చట్టబద్ధ పాలన మరింత క్షీణించింది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి, సమాజ భవిష్యత్తుకి మంచిది కాదు. పంథా మార్చుకోవటం చాలా అవసరం. ఒకటి సార్, నేనిచ్చా 250 సార్లు నేను బటన్ నొక్కా, నేనిచ్చా, నా డబ్బులు ఇచ్చా అన్నట్టుగా అది ప్రచారం బలంగా చెప్తున్నారు ప్రజలు. చాలా రాష్ట్రాల్లో ఈ దేశంలో ఇదంతా నేనేదో చేస్తున్నాను మరి రాత్రి స్వభావం. ఒక చక్రవర్తి మనకేదో దానం ఇచ్చినట్టుగా మనం ఆయనకు భృత్యులుగా ఆయన ఊడిగం చేయాలన్న భావాన్ని బాగా పెంచి పోషిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, పేదరికాన్ని, అవిద్యని ఆసరాగా తీసుకుని ఇదంతా వాళ్ళది ఇచ్చినట్టుగా భ్రమ కల్పిస్తున్నారు. దీనిలో అన్ని పార్టీల పాత్ర ఉంది. కొన్ని పార్టీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొందరు వ్యక్తులు మరీ ఎక్కువగా చేస్తున్నారు, కొందరు తక్కువ చేస్తున్నారు. కానీ అపరిపక్వమైన ప్రజాస్వామ్యానికి చిహ్నం ఇది. మళ్ళీ మీరు చూస్తే నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాలో ఈ భాష చాలా తక్కువ ఉంటుంది. ఆర్భాటం, ప్రచారం ఉండదు. చాలా సింపుల్గా. అది సంస్కారానికి, హుందాతనానికి చిహ్నం. మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకునేది మీరు చెప్పే ప్రగల్భాలను బట్టి, లేదా నేను ఇచ్చానన్న మాటలను బట్టి కాదు. మీ వల్ల చరిత్రగతి మారినట్టయితే, తర్వాత తరం భవిష్యత్తు నిజంగా సుందరంగా మలిచినట్టయితే చరిత్ర ఎల్లకాలం గుర్తుంచుకుంటుంది. అది లేకపోతే మీరు ఎంతకాలం రాజ్యం చేసినా కూడా అధికారంలో మీ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేస్తారు, బయటికి వెళ్ళగానే తెచ్చుకుంటారు. విచిత్రంగా సార్, వాళ్ళు చెప్పడమే కాదు, పబ్లిక్ కూడా మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, లేదంటే మా చంద్రబాబు నాయుడు ఇచ్చారు, లేదంటే ఇలా చెప్పుకోవటం, అది దానికి కారణం ఇందాక చెప్పాను నేను. అధికారం కేంద్రీకరణ జరిగినప్పుడు మన డబ్బు మనకేం కావాలన్న స్పృహ జనానికి లేదు. కాబట్టి బాంఛన్ కాల్ముక్త ఆయన దానం చేశాడు, నేను పుచ్చుకున్నాను అన్న భావన చాలామంది మనసులో కాదు. కానీ ఈ మధ్య కొంచెం మారుతోంది. ఈ మధ్య భేద వర్గాల్లో కూడా ఎవడు బాబుగాడు సొమ్ము మందబ్బే కదా అని చెప్పిన భావన వస్తుంది. అది రావాలి, అది ఇంకా పెరగాలి. రెండోది, ప్రజాస్వామ్యం కేవలం మనకి ఓటుకి, ఎలక్షన్ అయిన తర్వాత నిరసనలకి, రాస్తారోకలకి పరిమితమైంది. ప్రజాస్వామ్యంలో లోతైన అవగాహన, దాని దగ్గర సంస్థాగత ఏర్పాట్లు, మన పరిణితి పొందేటువంటి చర్చ జరగట్లేదు. చివరికి మీడియాలో కూడా ఈ పోలరైజేషన్ని పెంచి కులాల మధ్య, పార్టీల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య ఒక సంఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఉద్రేకాన్ని రచ్చగొట్టడం తప్ప ప్రశాంత వాతావరణంలో ఆలోచన పెంచి మన జీవితం ఏమిటి, మన పిల్లలు ఏమిటి, మన కుటుంబం ఏమిటి, మన చుట్టూ ఉన్న సమాజం ఏమిటి, ఆ సమాజానికి మనకు మధ్య సంబంధం ఏమిటి, ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తోంది, ఎట్లా చేయాలి, దాని మీద చర్చ జరగడం. కాబట్టి క్రమక్రమంగా మనలాంటి వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఉన్నంతలో మనం సమస్యల భాగం కాకుండా పరిష్కారంలో భాగం కావడం కోసం ప్రయత్నం చేయడం. నిర్భయంగా, నిజాయితీగా, ద్వేషరహితంగా, హేతుబద్ధంగా మనం కొన్ని ఆలోచనలు పెంచే ప్రయత్నం చేయడం.